చాలామంది కంప్లైంట్ ఏం చేస్తారంటే మేము కొంతమంది పిల్లల్ని కాలేజ్ తీసుకున్న తర్వాత వీ హ్యావ్ టు రీట్రైన్ దమ్ అగైన్. వాళ్ళు బెంచ్లో కూర్చోబెట్టి 6 నెలలు మేము ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళకి. అది మీరెందుకు చేయలేకపోతారు? టెక్నికల్ ఆల్సో, ఈవెన్ ఐమ్ నాట్ సెయింగ్ టెక్నికల్ ఆల్సో వాళ్ళు నేర్పించట్లేదు మొత్తం. ఇండస్ట్రీకి కావాల్సింది ఇక్కడ, వీళ్ళేమో ఇక్కడ. దానికోసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట తయారైంది, ఎందుకంటే అక్కడ అది నేర్పిస్తారు వాళ్ళు. కానీ బియాండ్ ఇట్ ఐ థింక్ చిన్న పిల్లలు పేరెంట్స్ దగ్గర చెప్తాను, ఒక 10 నిమిషాలు టైం తీసుకొని మీ పిల్లలతో కూర్చొని ఒక సినిమా చూడడమో, ఒక పార్క్ వెళ్ళడమో, లేకుంటే వాళ్ళకి ఒక స్టోరీ చెప్పడమో. మన చిన్నప్పుడు మా గ్రాండ్ మదర్ స్టోరీలు చెప్తుండే బెడ్ టైం ముందు, అదే సేమ్ స్టోరీ, ఏక్తా రాజా వాళ్ళ స్టోరీ. ఇప్పుడు గ్రాండ్ మదర్ తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేసాం మనం, ఎవరు స్టోరీ చెప్పట్లేదు ఇప్పుడు. సో ఇది ప్రాబ్లం. సో నా లైఫ్ మిషన్ ఏంటంటే ఇప్పుడు, ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ 63, నేను ఇంకా ఎక్కువ ఎన్ని రోజులు తిరుగుతాను తెలియదు స్టూడియోలో అప్పుడు. కానీ ప్రతి ప్లేస్కి నేను వెళ్ళేటప్పుడు ఎందుకు నేను ఇదంతా మాట్లాడతానంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ గురించి, ఏదో ప్రాజెక్ట్ గురించి, ఏదో కాన్ఫ్లిక్ట్ ఏరియా గురించి, లేకుంటే ఏదో ఎకనామిక్స్ గురించి, ఏదో పాలిటిక్స్ గురించి ఎందుకు మాట్లాడుతుంటే అందరూ అడుగుతాం మీకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి? బాబు మీకోసం చేస్తున్నాను నేను, నా కోసం కాదు. నేనైతే నేర్చుకున్నాను, నా దగ్గర నాలెడ్జ్ ఉంది, కానీ నేను పైకి వెళ్ళేటప్పుడు ఇదంతా తీసుకెళ్ళాను కదా. ఐ హ్యావ్ టు యూజ్ ఇట్ సమ్వేర్. ప్రజల కోసం చెప్తున్నాను, ప్రేక్షకుల కోసం చెప్తున్నాను. వాళ్ళు చూసి వాళ్ళు నేర్చుకుంటే మంచిది. చాలామంది అంటారు మీరు చూసుకొని మా ఐఏఎస్ మాకు పనికి వస్తుంది. బ్యూటిఫుల్, యూజ్ ఇట్, ప్లీజ్ యూజ్ ఇట్, ఐ డోంట్ మైండ్. మీరు నాకే కాపీరైట్ లేదు, నాది ఛానల్ వాళ్ళకు ఉండొచ్చు కాపీరైట్, కానీ నాకు లేదు. ప్లీజ్ యూజ్ ఇట్. ఎవ్రీ బిట్ ఆఫ్ రీడింగ్ ఇస్ గుడ్.